హలో అందరికి వెల్కమ్ టు బోరాన్ బాయ్స్ ఛానల్. ఈరోజు ఏంటంటే కంటెంట్ అంటే కంటెంట్ ఏం లేదు భయ్యా, ఈరోజు నేను కంటెంట్ తీసుకుని ఆడ చెమన్లో మేము పోయినాం. మేము మంచిగా ఎంజాయ్ చేద్దామని మేము ఆల్రెడీ పోరగాళ్ళని అందరినీ పిలిపించుకున్నాం మంచిగా చేద్దామని అనుకున్నాం. ఎలా ఇంకాడేమో హ్యాండ్ ఇచ్చిండు. వాడు హ్యాండ్ ఎందుకు ఇచ్చిండని ఫోన్ చేసి ఇక ఫోన్లో లిఫ్ట్ చేయాలి. ఇంటికాడ వచ్చి ఇంట్లో లేడంటూ ఇంట్లో ఉండి ఆయన అయితే తీసుకున్నాం. ఇక నేనే పోయినా. మెయిన్ రీజన్ ఏంటంటే వాడు ఎందుకు రాలే అంటే వాడు బాధపడుతుండు. వాడి మనసు ఇరిగిపోయింది. అసలు అర్థం కావట్లే. వాడు చిన్నపిల్లల వాడు బాధపడుతుంది భయ. అన్ని వీడియోలలో మీకు అందరికీ కనిపిస్తుండ్రు. ఉన్నమాట చెప్పేస్తున్నా కదా. నేను చూసిన వాడు ఏడ్చేది నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చినాయేమో. వాడికి మొత్తం మనసు ఇరిగిపోయింది. చెప్పాలంటే ఇప్పుడు నాకు చెప్పడానికి కూడా రావట్లే. మీకేం తెలుసు? ఇప్పుడు నేను చూస్తున్నా, నాకు తెలుసు కదా. మస్తు బాధపడుతుంది భయ వాడైతే. ఈరోజు కంటెంట్ ఏం లేదు, నయంగానే పిలిపించుకొని అసలు ఏంది ఎందుకు ఇంతగానో బాధపడుతున్నాం. మోహన్ లైఫ్ ని కొంచెం బ్రోకెన్లు అంటే ఇక అవుతూ ఉంటాయి, బ్రేకప్లు అంటే అన్నీ అవుతూ ఉంటాయి. లైఫ్ని మనం మనకి ఏదైనా సరే దెబ్బలు తలుగుతూ ఉంటాయి. మనం ఒక్కసారి స్టెప్స్ ఎక్కినామంటే వెనక్కి తిరిగి చూడొద్దు. ఇప్పుడు మనం కష్టపడాలంటున్నా నేను. వాడేమో కొద్దిగా బాధపడుతుండు. వాడిని ఎత్తి పిలిపించి ఈరోజు మీ ముందల వీడియో మొత్తం అంటే మీరు చూస్తే క్వశ్చన్స్ మొత్తం అలాగ అడిగేస్తా నేను. మీరు బోరాన్ అయిపోతారు అంటున్నా, చెప్తున్నా కదా. బోరాన్ ఇది స్క్రిప్ట్ గిఫ్ట్ ఏమనుకోకండి. ఇక అది ఎమోషనల్ అనుకోండి. ఇక వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఈరోజు బయటికి వచ్చేస్తాయి. చూసుకోండి. ఈరోజు ఏమంటున్నా మనకి పిలిపిస్తా, నెక్స్ట్ పిలిపిస్తా. 5 minutes later. इక్కడికైతే పిలిపించేసిన ఫోన్ అయితే చేసేసినాం. ఆల్రెడీ వస్తున్నాను అనుకున్నాం. మైబీ युवराज आया बात क्या है, पूछना देख उसको बहुत रो रहा है ना, क्या है बोले तो दिल पे ले रहा, तो उसको क्या है बोले तो मूव ऑन हो गया. ऐसा కష్టపడు వస్తుంది చూడు. ఆల్రెడీ వస్తుంది. ఫోన్ చేసే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు. వీడియో కట్టి వెళ్ళేసారు. వీడియో దానికోసం పెట్టినా ఎందుకు వస్తలేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తారు. ఏం నువ్వు కూడా కోపం ఈరోజు మస్తు చెమన్లో మేము పోగాలని అందరూ నేర్చుకున్నాం. పట్టుకొచ్చినాం. ఇక ఈరోజు మేము ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకున్నా. కంటెంట్ చూసి మీరు బోరాన్ వీడియోలు అని ఇలా హ్యాండ్ ఇచ్చేసిండు. ఏంది అసలు ఈరోజు ఏంది వీడియో ఉన్నట్టు చెప్పాను. అసలు ఏంది అసలు ఏంది ఎందుకు బాధపడుతున్నావు, ఏంది ఆ బ్రేకప్ వీడియోలు అయితే అందరూ చూస్తున్నారు. తిరిగి వస్తావు కదా, వెయిట్ చేస్తా. బ్రోకెన్ వీడియోస్ అయితే లైఫ్ అన్నప్పుడు ప్రతి అందరికి లవ్ చేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయిపోతారు. దాన్ని ఏంటంటే దాన్నే పట్టుకొని వెళ్ళడద్దు, మూవ్ ఆన్ అయిపోవాలి. లైఫ్ లో దెబ్బ తాకితేనే కదా మనం మూవ్ ఆన్ అవుతాం. తెలిసింది. అవును, దెబ్బ తగిలింది తెలిసింది. మళ్ళీ అదే బాధలు ఎందుకుంటున్నాను. నేను ఆ బాధలు ఏం లేదు బాయ్. కొంచెం నా జీవితం బాధ అయింది, వచ్చింది. చాలా మంది స్టూడియోకి గ్లూకోజ్ దగ్గరే నాకైతే నాకైతే బుద్ధి కాదు. ఎందుకు మళ్ళీ ఫీవర్ ఎందుకు వస్తుంది, హెల్త్ ఎందుకు ఇట్లా ఖరాబ్ అవుతుంది, ఏం తాగుతున్నావు, ఏం చేస్తున్నావు, లేకపోతే కావాలని చేస్తున్నావు.
ఇక మా మీద కోపం పడి ఏమైనా తాగినా మన గురించి అయితే ఎంత ఆడగానే మొత్తం ఏంటంటే ఆ లవ్ మ్యాటరే ఉంది భయ, మొత్తం లవ్ అయితే మ్యాటర్. నేను తాగినా, నేను తాగుతానా? ఇప్పుడైతే వీడియో పెట్టిన ఇంకా ఏమేమి అడుగుతామో ఏమైంది చిన్న నా బాధ ఉండే అయిపోయింది. అంటే పిల్లని నమ్మినా తెలిసి ఆ పిల్ల అయితే అందరికి దానివల్ల అయితే నేను అది ఓకే, పిల్ల మ్యాటర్ తీసి మనం పిల్ల గురించి అయిపోయింది కదా, ఏంది అయిపోయింది కదా. రాత్రి బాధ అయ్యి రాత్రి బాధ నువ్వు పోయినావు వచ్చినావు అంతా అయిపోయింది కదా. ఎక్కువ మాటలు ఎందుకు ఏడ్చింది కదా సార్, మీరు పోయి మేము చూసినాం. నేను ఇంటికి వీడియో కాల్ చేసిన బాగా చూపిస్తాను అందరికి. మరి ఏంది, ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్ నీకు ఇట్లా? నేను ఇప్పుడు ఓకేనే ఉంటాను, మెల్లగా ఏం చేయలేవు నువ్వు, ముందుకు వెళ్ళలేవు, ముందు స్టెప్ ఏం చేయలేవు, ఈ స్టెప్ వేయలేవు నువ్వు. చేసినా బా అన్ని లైట్ కొట్టేసినా. ఇప్పుడు ఏముందా రీల్స్ ఎందుకు చూస్తున్నావు మళ్ళీ బ్రోకెన్, రీల్స్ ఎందుకు చూస్తున్నావు మళ్ళీ బ్రోకెన్. చేసిన అనిపిస్తుంది, ఆ మాటలలో వచ్చేస్తుంది. నేను చేసిన వీడియోలు ఇప్పుడు మేము నువ్వు లోపల ఉన్నప్పుడు మాకు తెలుసు, ఎవరైనా వచ్చిందా? రాలే బాయ్, ఎవరు వస్తారు? ఎవరు రారు. ఎవరు రాలే, ఇగో నేను కూడా పోలే భయ, అంతే ఎందుకు నేను కూడా పోలే, నా సిచ్యువేషన్ బాగాలేదు, నేను కూడా పోలే. కానీ సో వీళ్ళ మమ్మీ డాడీ ఎంత బాధపడ్డారు నువ్వు లోపల. అమ్మ నాన్న అయితే అన్నం తినలే అన్నం కానీ బాయ్ నా గురించి పొద్దున సాయంత్రం ఏడుస్తూనే ఉంటుండే. పొద్దున సాయంత్రం నేను ఫోన్ చేస్తే మా మమ్మీ ఒక్కటే ఏడుపుడే అదికి వస్తే చాలు, గంటకే నీళ్ళు వాడిపోతే మా మమ్మీవి. మా నాన్నకి వస్తే నేను ఎందుకురా మనకి ఇవన్నీ అని చెప్పుకుంటా ఏడ్చుకుంటా. బాబా చెప్పలేం బాయ్, ఆ బాధ చాలా బాధ ఉన్నాయి. కానీ నేను ఎవరికి ఎక్కలేకపోతున్నా. నేను అందరికీ నొప్పిస్తుంటా, ఎందుకు తెలుసా? అందరితో మంచి ఉంటా. ఎవరికి ఒకరిని నా లెక్క బాధ కావాలని ఎవరికి అందరు మంచి ఉండాలనుకుంటే నా బాధ ఉందో నాకు తెలిసి ఎవరికి ఎప్పుడుతుంది. ఎందుకు చేస్తా చెప్పినా వేస్ట్ అనుకుంటాను. అందరూ చెవులకెళ్ళి చేస్తాను. ఏం అర్థం కాదు బాయ్ మనకి. చెప్పాలంటే నాకేమున్నాయి ఇప్పుడు మా అమ్మ నాన్ననే. అదే చెప్తున్నాం, ఏంటంటే ఇప్పుడు డైలీ నువ్వు ఏం చేసేది ఏం లేదు, నువ్వు యూట్యూబ్లో రా, వీడియో కొట్టు, డైలీ మంచిగా అందరితో నవ్వుతూ హ్యాపీగా ఉండు. అర్థమవుతుందా? ఇదేముంది చాటింటాకి ఏమంటున్నా, ఎంజాయ్ చేయాలి మనం. అర్థమవుతుందా? ఎప్పుడు చూసినా మమ్మ నువ్వు గుర్తుకొస్తున్నావు, అది అంతా పనికిరాదు, అంతా దూదింకా డ్రామా అంతా. అర్థమవుతుందా? ఇవాళ జనరేషన్ లో మనకి 100% లో చెప్తున్నా కదా, ఒక 80% అందరు దోకా కొట్టే వాళ్ళే. బాయ్ చెప్తున్నా అమ్మాయిలు మీకు చేస్తే ఒకరికి 100 మంది ఏంది ఆ ఒకరితో ఉంటే మీరు ప్రాణం ఇస్తారు. అర్థమవుతుందా? చెప్పాలంటే అర్థం చేసుకోలేదు, నీకు చెప్తున్నాను. అర్థమవుతుందా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు? చూద్దాం బాయ్, మన మంచి కంటెంట్లతో పోదాం. అందరికి నవ్వుతుందా? మన కంటెంట్ చాలా మంది అడుగుతారు, వీడియోలు వస్తాయి 2 రోజుల నుంచి ఇట్లా చేస్తున్నావు, 2 రోజులు వచ్చి ఇట్లా గ్యాప్ చేస్తుంది. మళ్ళా నువ్వే ఇట్లా చేస్తున్నావు. ఏంటంటే ఏమనంటే బాధపడుతుంది. ఎందుకు బాధపడ్డాం మళ్ళా చెప్పు? అయిపోయింది బాయ్, బాధగేదేం లేదు. బాధగాయి చెప్తున్నా కదా, మా అమ్మ నాన్నలు ఉన్నాగా నాకు ఎవ్వరం చేయలేరు. చెప్తున్నా నేను ఏడున్నా వాళ్ళు పిలుచుకొని వచ్చేసారు. అయితే నేను చేస్తున్నా అని చెప్పి నేను ఏం చేయ మంచిగా ఈ పూరీలు ఉంటారా? అమ్మాయి అంటే అందరు అమ్మాయిలు అనట్లే, ఏదైనా చూసి అది తోదిని తిని చాడిని ఏమైనా సిన్సియర్ ఎవరు ఉండరు పోయా. లాస్ట్ లో పిఎస్ దాకా వెళ్తావు, పిఎస్ దాకా వెళ్ళిపోయిన తర్వాత ఆడ హ్యాండ్ ఇచ్చేస్తారు. నువ్వే నాకు ఫోర్స్ చేసినావు అది ఇది అని అనేస్తారు. ఎప్పుడైనా సరే ఒక్కరు కానీ కాదు, అందరికి చెప్తున్నా, లవ్ చేస్తే లైఫ్ లాంగ్ తోడు ఉండాలి. అర్థమవుతుందా? హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోవద్దు ఎప్పుడైనా సరే. మీ గురించి చాలా మంది అబ్బాయిలు అందరికి చెప్తున్నా, ఇది అందరికి యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు టీనేజ్ లో మీకు ఏం తెలియదు, ఏం జరుగుతుంది అసలు. మీరు లవ్ చేస్తారు, 18 అమ్మాయి ఇది ఉంటుంది కదా, 18 అమ్మాయిలు చేస్తే అది ఒక ఫోక్సో కేసు పడిపోతుంది తెలుసా, లోపల పోవాల్సి వస్తుంది. రిమాండ్ ఎన్ని రోజులు ఉంటుంది బాయ్? మనకి రిమైండ్ 14 days ఉంటుంది.
ఒకవేళ అమ్మాయి తిరిగింది అనుకో, అమ్మాయి తిరిగిపోతే ఏం లేదు, కిడ్నాప్ కేసు పడుతుంది, రేప్ కేసు పడుతుంది, ఇంకేం కేసు పడతారు, 2-3 ఏదో ఉంటుంది కదా, 5-6 కేసులు పడిపోతాయి. అందుకే ఈ జనరేషన్ మీరు ఎవరిని లవ్ చేయకండి, అర్థమవుతుందా? మీరు లైఫ్ ను సెట్ చేసుకోండి. చాలా పెద్ద లైఫ్ ఉంది మనకి. మీరు ఏదంటే ఫోకస్ చేయండి, మీ లైఫ్ మీద ఫోకస్ చేసుకోండి, మీ జాబ్. భయా ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి, లోపల ఉన్నకే తెలుస్తుంది అమ్మ విలువ ఏంటంటే. బయట ఉన్నప్పుడు ఎవరికి తెలియదు భయా మమ్మీ డాడీ ప్రేమ ఎట్లుంటుందో. లోపల పోయినాక నాకు మమ్మీ గుర్తొస్తుంది, మా డాడీ గుర్తొస్తుండు, చాలా అంటే చాలా ఏడుస్తారు. ఏ దొంగనా కొడుకు రాడు, గుర్తుపెట్టుకోండి. వస్తారు దోస్తులు, ఎప్పటిదాకా వస్తారు, ఎక్కడి దాకా రావాలో అక్కడ దాకానే వస్తారు. మనతో లైఫ్ లాంగ్ నువ్వు మర్డర్ చెయ్యి, నువ్వు ఏమైనా చెయ్యి, నీతో ఎవరు నిలబడతారు? మమ్మీ డాడీ. ఇంకోటి ఏంటి తెలుసా బాయ్, ఒకటే మాట చెప్పాలంటే, మేము మీ నాన్న వాళ్ళంటే మాకు మోసం చేస్తే ఏం రాదు. ఒక మాట చెప్పాలంటే, మేము చేయాలంటే చాలా మంది పిల్లల మోసం చేయొచ్చు, మాకు అవసరం లేదు. ఒక పిల్లతోనే ఉంటాం, ఒక్క పిల్లతోనే వెళ్దాం అనుకుంటాం మేము. కానీ పిల్లలేంది 100 మంది కావాలి ఏంది బాయ్? నేనైతే అందరికి ఒకటే చెప్తున్నా, బాయ్స్ మమ్మల్ని కూడా నమ్మకండి, ఎవ్వరు నమ్మద్దు. బాయ్స్ ఎలా ఇవాళ జనరేషన్ ఎట్లుంది తెలుసా? బాయ్స్ కూడా అంతే, 2, 3, 4, 5. ఇగో మా లైఫ్ లో మేము మంచిగా ఉన్నాం బా, అయ్యో మేము ఎవరి దగ్గరికి వెళ్ళాం, మేము మంచిగా ఉన్నాం. కాకపోతే జనరేషన్ బట్టి చెప్తున్నాం, మేము ఇక్కడ మొత్తం మేము చూస్తున్నాం కదా, దాన్ని బట్టి చెప్తున్నాం. అంటారు చూడు, దానికి అంటారు. ఇప్పుడు మీరు ఎవరు మమ్మల్ని కూడా నమ్మకండి, ఎవరిని నమ్మకండి. ఎందుకంటే ఈ ఏజ్ లో మీకు అర్థం కాదు ప్రేమ అంటే ఏంటి అసలు. దూకా ఏ రోజు దూకా తింటారు కదా, ఆ రోజు గుర్తు పెట్టుకోండి, ఎందుకు లవ్ చేసినారా అని 100 సార్లు తల కొట్టుకుంటారు. చిన్న చిన్న కూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెలు. తెలుసా మీకు, ఒకసారి దెబ్బ తాకితేనే కదా దాన్ని నొప్పి ఎట్లన్నా తెలుస్తుంది. ప్రతిది కూడా మనం ఏదంటే ఫేస్ చేయాలి భయ, ఫేస్ చేస్తేనే కదా అర్థమవుతుంది, ముంగట్టిపోతాం. బట్ ఏంటంటే నేనైతే ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ లవ్వులు అవడాలు వద్దా అంటున్నా, మోసపోకురు అంటున్నా. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి చెప్తున్నా నేనైతే. ఇంకోటి ఏంటి తెలుసా, చేస్తే ఒకంతో ఉండాలి, ఒకంతో రావాలి. మీరు చెయ్యండి, చూద్దాం కాదు మేమే ఒక్కరిని చెయ్యండి, 1 మనసుతో ఆడుకోకండి. గర్ల్ బాయ్ అయినా 90% గర్ల్సే అంటారు బాయ్, అది నిజమో పదం తెలియదు. ఎందుకంటే నాకైతే గర్లే మోసం చేసింది, నీకు అదే గర్ల్స్ మోసం చేసింది. చెప్తున్నా కదా, ఇప్పుడైతే లవ్ దాంట్లో పోను, అసలు నాకు అవసరమే లేదు. నేను ఒక్కటే మాట చెప్పాలంటే, చేసి ఒక్కరిని వాళ్ళతోనే రావాలి. 100% ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి చెప్పట్లే, జస్ట్ ఏంటంటే ఈ మనసులో ఉన్న బాధ ఇవాళ రేపు జనరేషన్ లో ఉన్నది, అదే మేము చెప్తున్నాం. ఎవరికి ఏమైనా తప్పుగా అనిపిస్తే మమ్మల్ని క్షమించండి, సారీ చెప్తున్నాం కదా. ఏంటంటే మీ మనసులో ఉన్న బాధ అది మీతో షేర్ చేయాలని, అంటే మీకు కూడా తెలవాలి అని, అర్థమవుతుంది. 2 ముక్కల్లో మేము చెప్పేస్తున్నాం. ఏమైనా తప్పుగా అనిపిస్తే కామెంట్ లో చెప్పండి, తిట్టేయండి, అట్లేం లేదు. అదే మీ మంచి గురించి చెప్తున్నాం. కానీ ఏంటంటే మాకు దాకిన దెబ్బలు ఫేస్ చేసినాం మేము. నేను కూడా ఫేస్ చేసిన, మస్తు ఫేస్ చేసిన, తర్వాత చెప్పుకుంటా కానీ అంతా. తీసాం సమీర్ భాయ్ తీసాం, ఒక్కొక్కసారి నాకు అట్లనే. సరే వీడియో లైక్ షేర్, మరి ఏమంటున్నావు వీడియోలో కంటిన్యూ ఇప్పటి నుంచి అయినా జరా చేద్దాం. మళ్ళా నువ్వు బాధపడ్డాము, మళ్ళా రోగేం నువ్వు తీసుకో, ఎక్స్ట్రా తీసుకో, ఓకే అది వద్దానా. బట్ ఏంటంటే ఇంట్లో ఉన్నా సరే మీ మమ్మీ డాడీ వాళ్ళు నాకు చెప్పాను తెలుసా, అదే వాడు ఎప్పుడు చూసినా ఒక లౌన్లీగా ఫీల్ అవుతుండు, ఎప్పుడు చూసినా బాధపడుతుండు, ఏడుస్తుండు, నాకు చెప్పాను. వీళ్ళు ఇంట్లో వాళ్ళ తమ్ముళ్ళే చెప్పాను, అందుకనే నేను వీడియో తీయాల్సి వచ్చింది. అయిపోయింది హ్యాపీగా ఉండు, ఏమైనా ఉన్నా సరే చెప్పాలంటే మేము ఏం చేసినామంటే, ఒక టైంకి రౌడిజం చేసినాం, అన్ని చేసినాం, ఇవన్నీ చేసినాం. అదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాం. అసలు ఏంది ఇవాళ దినం ఎందుకు స్టాప్ చేసినాం అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఓకే, ఇప్పుడైతే మంచి కంటెంట్ మీతో ముంగట వస్తాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, రైట్, గుడ్ బై.